నమస్కారం. ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్: రామ మందిరంపై పోస్టల్ స్టాంప్, రాములోరికి బంగారు చీర, ప్రధాని నరేంద్ర మోదీకి సమర్పించనున్న సిరిసిల్ల నేతన్న, రైతులకు కార్పొరేట్ తరహాలో లాభాలు రావాలి, ఇదే తన స్వప్నమన్న సీఎం రేవంత్ రెడ్డి, దావోస్ సదస్సులో మాట్లాడిన సీఎం, ఫుడ్ సిస్టమ్ అండ్ లోకల్ యాక్షన్పై ప్రసంగం, టాటా గ్రూపుతో స్కిల్ సెంటర్లపై ఒప్పందం, 6 నెలల్లో కాంగ్రెస్పై ప్రజా తిరుగుబాటు, ఆదానీని దొంగ అంటూనే అలైబలై, మొన్నటి వరకు మోదీ ఆదానీలపై విమర్శలు, ఎరువుల కోసం రైతులు క్యూలో ఉండే పరిస్థితి, బీజేపీ ఆదేశాల మేరకే రేవంత్ రెడ్డి పని, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలి, బీజేపీ కాంగ్రెస్లపై ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం. 2028 కల్లా భారత్ స్పేస్ స్టేషన్, ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి. కోత తప్పదు, భారీగా గూగుల్లో ఉద్యోగుల తొలగింపులు, బాంబు పేల్చిన సీఈఓ సుందర్ పిచాయ్, ఏడాది ఆరంభంలోనే ఉద్యోగులకు భారీ షాక్. బీజేపీ అవకాశం ఇస్తే పోటీ చేస్తా, భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా, ఆమె అడుగు నవ సమాజం వైపు, నిర్మాణం వైపు, మహిళా సాధికారత, నిరక్షరాస్యత నిర్మూలన, నిరుద్యోగ యువతకు ఉపాధి, బడుగు బలహీన వర్గాలకు చేయూత. హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న నడింపల్లి యమునా పాఠక్తో ఆదాబ్ హైదరాబాద్ చిట్చాట్. ఏకగ్రీవం, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలకు 2 నామినేషన్లు, 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ. సంతోషంలో విషాదం, హరానీ సరస్సులో విహారానికి వెళ్లిన 27 మంది పాఠశాల విద్యార్థులు, పడవ బోల్తాపడి 14 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు మృతి, గల్లంతైన మిగిలిన విద్యార్థుల కోసం కొనసాగిస్తున్న గాలింపు చర్యలు. టీఎస్పీ సిడిసిలో రిటైర్డ్ వృద్ధ జంబూకాలు, పదవి విరమణ పొందిన అందులోనే తిష్ట, ఆయోచితంగా పదవులు కట్టబెట్టిన కేసీఆర్, వారికి దళిత బంధు స్కీమ్ బాధ్యతలు, ఒక్కొక్కరికి 84,000 జీతాలిస్తూ కొలువులోకి, అడ్డగోలు నిర్ణయాలు తీసుకున్న వృద్ధ జంబూకాలు. కొత్త సర్కారు నజరు పెడితే వీరి అసలు లీలలు బయటపడే ఛాన్స్.